Hello friends, welcome back to our channel Chandrika's Coach's Corner. It's a coachy world of food, family and love. Hi friends, welcome back to our channel. యాక్చువల్గా మా వాడు నా జుట్టు అంతా చెడిపేశాడు. వీడి కోసం నేను చిన్న గిఫ్ట్ తీసుకున్నాను అనమాట మీషోలో. నైట్ టైమ్స్ ఫోన్ చూడడానికి అడుగుతున్నాడు. సో ఫోన్ ప్లేస్లో ఫోన్ కాకుండా వీడిని కొంచెం డైవర్ట్ చేద్దామని ఇవాళ ఒక చిన్న గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఓపెనింగ్ చేద్దాం, వీటి రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకేనా లిచి? సిట్, కూర్చో, తీసుకో, ఓపెన్ చేయి. సరే నేను చేస్తా, ఓపెన్ చేసి ఇస్తా. మీ రియాక్షన్ షో. లిచి ఎనికిరా, నీకోసమే. బాగుందా? సో ఇది వచ్చేసి పిల్లో అన్నమాట. సో నైట్ టైమ్స్ వీటికి పిల్లో లాగా యూజ్ అవుతుంది. ప్లస్ రోజు కొన్ని చూస్తాడని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను. సో చూద్దాం వీడికి ఎంత బాగా యూజ్ అవుతుందా ఏంటి అనేది. సో మనము ఈ పిల్లోలో షేప్స్ అంటే ఆకారాలు, అలాగే నంబర్స్, బాడీ పార్ట్ నేమ్స్, వెహికల్ నేమ్స్, బర్డ్స్, యానిమల్స్, అన్నీ వివిధ రకాలైనటువంటి అన్ని పేజెస్ ఉంటాయన్నమాట. సో నైట్ టైం స్క్రీన్ టైం తగ్గించడానికి ఫస్ట్ అయితే తనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఈ పిల్లో మీద. అది నా ఫస్ట్ ట్రయల్. ఆఫ్టర్ దట్ రోజు ఒకటే విధంగా కాకుండా రోజు ప్రతి పేజీ ఓపెన్ చేసి చూపిస్తే కళ్ళకి ఏదైతే అలవాటు అవుతుంది. తర్వాత ఇందులో మనము ప్లే స్కూల్కి పంపిస్తే నేర్చుకోలేని విషయాలు కూడా మన ఇంట్లోనే సరదాగా నేర్పించేంత ఇన్ఫర్మేషను పిల్లోలో అయితే ఉంది. సో దీనికి అలవాటు చేపిస్తే ఫ్రెండ్లీగానే వాడు సరదాగానే మనం చెప్పే ప్రతిదీ కూడా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి మంచి ఫ్రెండ్ లాంటి పుస్తకం అన్నమాట. ఇది వాషబుల్, రీయూజబుల్, చినిగిపోయేది అయితే కాదు. మనం ఎలా యూజ్ చేసుకున్నా అట్లీస్ట్ 3 to 4 years బాగా యూజ్ అవుతుంది. ఆ టైం కల్లా తను కూడా స్కూల్కి వెళ్ళే ఏజ్ వస్తుంది. సో నాకైతే ఈ పిల్లో చాలా బాగా నచ్చింది. సో తనకి కూడా యూజ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. స్క్రీన్ టైం తగ్గించడానికి మన వంతు ప్రయత్నంలో ఇలాంటి ఎడ్యుకేషనల్ టాయ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇప్పుడు 2 days అయింది. ఈ వీడియో ముందు ఓపెనింగ్ అప్పుడు తీసుకున్నాను, బట్ 2 days తర్వాత ఇవాళ వాయిస్ ఇస్తున్నాను. వాళ్ళలో చిన్న చేంజ్ అయితే కనిపించింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మనం జర్నీస్కి తీసుకెళ్ళచ్చు, ప్లస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సరదాగా అట్లా పట్టుకొని వెళ్ళడానికి పోర్టబుల్గా ఉంటుంది. ఏదైనా వాటర్ పన్నా తడిచిపోయి ముద్దయిపోయి పనికిరానికుండా పోవడం అలా ఉండదు. డ్రై అయిపోయి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మురికి పడినా వాష్ చేసి బేబీకి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకవేళ మీ పిల్లల స్క్రీన్స్ చూస్తూ మీరు ఇలా బాధపడుతుంటే నాకు తెలిసి ఈ చిట్కా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది నచ్చితే మీరు కామెంట్లో మీ ఒపీనియన్ అయితే నాకు చెప్పండి. తప్పకుండా అది నాకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా చూపిస్తున్నట్టు అన్నీ అందులో ఉంటాయి. నెమ్మదిగా మనం ఒక్కోటి పిల్లలకి అలవాటు చేస్తే తప్పకుండా వాళ్ళల్లో స్క్రీనింగ్ టైం తగ్గి ఇలా సరదాగా నేర్చుకునే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళల్లో మంచి డెవలప్మెంటల్ చేంజ్ కనిపిస్తుంది. ఇది నేను చేస్తున్న ప్రయత్నం. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మా వాడిని నేను కొన్ని అడిగాను, ఏవైతే ఇంట్లో వాడు చూస్తూ
ఆల్రెడీ వాడికి తెలుసు, వాటిని గుర్తుపట్టడం అయితే చేశాడు. సో ఆ క్లిప్ కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను. ఆ తర్వాత కనుక్కో ఏందది? కాదు, పెంటగాన్. డైమండ్. డైమండ్. వజ్రం. గాలిపటం అదే షేప్ లో ఉంటది. కరెక్ట్. ఏది? కనుక్కో ఏందది చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈడ పెట్టుకో ఇది. ఇది చెప్తాను, నేను పెడతా. మాట్లాడు. ఏంటది? వెరీ గుడ్. ఇదేంది లిచ్చి? యాపిల్ ఏ కలర్ లో ఉంటది? ఆపిల్ ఏ కలర్ లో ఉంటది? రెడ్ కలర్. రెడ్ కలర్. సేమ్ కలర్ ఎక్కడుంది లిచ్చి? సేమ్ కలర్ ఎక్కడుంది? ఈ కలర్ సేమ్ సేమ్ ఎక్కడుంది లిచ్చి? ఇక్కడ సేమ్ సేమ్. వెరీ గుడ్. ఇది సేమ్ సేమ్ ఎక్కడుంది? ఇది సేమ్ సేమ్ ఎక్కడుంది? ఓకే. దీని పేరేం పేరు? సర్కిల్. ఇది గ్రీన్ లీఫ్. రెడ్ యాపిల్. బ్లూ బటర్ఫ్లై. పింక్ ఫ్లవర్. ఎల్లో డక్. డక్ అంటే బాతు. ఇది వెరీ గుడ్. ఇది లిచ్చి? పులి. తప్పు. ఇదే ఇది పులి. ఇదేంది లిచ్చి? వెరీ గుడ్. ఆడుకుందాంలే. ఓకే, చాలా ఇంకా. చాలు మరి బాయ్ బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్.